తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటున్నారు. ఒకసారి విందాము. శ్రవణ్ గారు ఎవరంటే అందరికి తెలిసిన విషయమే. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్గా ఉండేవాళ్ళు ఆయన. ఇప్పుడు కూడా అఫ్కోర్స్ ఫ్రెండ్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటున్నాడు. నీదే డెబిట్ చేయాలి. నేనే పోలీస్ వాడిని, నేనే పోలీస్ ఆఫీసర్. నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ వైలేషన్ చేసి నువ్వేం చేయాలి? అప్పుడు నాకు రేవంత్ రెడ్డి ప్రకారం ఏంటంటే నీ బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ నాకు ఇచ్చేయాలా, నీ పాస్వర్డ్ నాకు ఇచ్చేయాలా. అంటే ఏంటి? నేను నీ బ్యాంక్ లో ఎంత సొమ్ము ఉందో నేను తెలుసుకోవచ్చు, నీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి ఏం డబ్బులు పే చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చు. మొత్తానికి నీ వివరాలన్నీ తెలుసుకునేటువంటి ఒక హక్కు తెలుసుకుంటే మంచిదేనా? మంచిదా? నీ బ్యాంక్ అకౌంట్ ఇయ్యబ్బా గారు. మీరు పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివారు, మంచి తెలివి కలవాలని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తుంటే విన్నాం మేము. ఇప్పుడు ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారిని ఏదో కించపరిచే మాటలు మాట్లాడితే సరిపోతుంది, ఆ పార్టీలో లేం కదా అనే ఉద్దేశంతో తప్ప, ఇప్పుడు మనం బైకో కారో ఇల్లు ఏదో లోన్ తీసుకుంటామండి, దానికి మనం చెక్స్ ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది? దాంట్లో అమౌంట్ ఉంటేనే ఆ టైం వచ్చినప్పుడు ఈఎంఐ కట్ అవుతుంది, లేదంటే లేదు, చెక్ బౌన్స్ అవుతుంది. వాళ్ళు ఏమన్నా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి వాళ్ళు ఏమన్నా చూస్తున్నారా? చూసి వాళ్ళకు ఎంత అయితే ఉందో, ఒక 10,000 20,000 లోన్ ఉంటే అది కాకుండా అదనంగా ఏమన్నా లాగేసుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందండి? ఏదో మాట్లాడుతున్నారు, మీకు ఈ విషయం తెలుసు, కానీ మీరు మాట్లాడేస్తారు అంతే. కరెక్ట్ కాదు శ్రవణ్ గారు, ఆలోచించండి కొద్దిగా.